వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రాజకీయ ప్రస్థానం నిర్ణాయక మలుపు దిశగా సాగుతోంది. దీర్ఘకాలంగా విజయనగరం జిల్లాలో అప్రతిహత ఆధిపత్యం చూపిన బొత్స మారుతున్న రాజకీయ పరిస్థితులు మరియు ఆరోగ్య సమస్యల కారణంగా క్రియాశీలకంగా రాజకీయాలకు దూరమయ్యే ఆలోచనలో ఉన్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. బదులుగా తెర వెనుక పాత్ర పోషిస్తూ కుటుంబ వారసులను రాజకీయ రంగంలోకి దించాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా, కీలక నేతగా బలమైన ముద్ర వేసిన బొత్స ఒక దశలో సీఎం రేసులో కూడా ఉండేవారు. తర్వాత రాజకీయ పరిణామాలతో వైసీపీకి చేరి 2019లో విజయంతో మంత్రిగా అవతరించారు. తాజాగా ఎన్నికల్లో ఓటమి చెందిన పార్టీ ఆయన అనుభవాన్ని గుర్తిస్తూ ఎమ్మెల్సీగా పంపింది. కానీ ఇటీవల ఆరోగ్య సమస్యలు తీవ్రతరం అవడంతో యాక్టివ్ పాలిటిక్స్ నుంచి క్రమంగా పక్కకు తప్పుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక కుటుంబంలో రాజకీయ వారసత్వం కోసం ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే కుమార్తె అనుష చీపురుపల్లి నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆమెనే ఆ స్థానం నుంచి బరిలో దించాలని బొత్స భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా వైద్య వృత్తిలో ఉన్న తన కుమారుడిని కూడా రాజకీయాల్లో ప్రవేశపెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బొత్స కుటుంబం విజయనగరం రాజకీయాల్లో బలమైన దృఢస్తంభం. అయితే ఇటీవల అంతర్గత విభేదాలు, తిరుగుబాట్లు పార్టీకి సవాల్గా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో బొత్స పక్కకు తప్పుకోవడం వైసీపీకి నష్టమేనని భావించినా ఉత్తరాంధ్రలో ఆయన అనుభవాన్ని కొనసాగించేలా వేరే రీతిలో ఉపయోగించుకోవాలని జగన్ యోచిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బొత్స రాజకీయాల్లో కీలక మార్పులు జరగబోతున్న సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇకపై ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది, వారసులు ఎంతవరకు ప్రభావం చూపగలరు అన్న దానిపై ఆసక్తి పెరిగింది.